భద్రకాళి శరణమ్మ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారముచు పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్ర మహోత్సవాలు ఈ రోజుకు 7వ రోజుకు చేరుకున్నాయి. దేవి భాగవతంలో చెప్పబడిన ప్రకారం వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్టుల వంటి. ఈ ఋతువుల ప్రభావం వల్ల ప్రజలు నానా విధములైన రోగాది క్లేశముల బారిన పడే అవకాశం. మరి ఎట్లా? మన వేదం ఏం చెప్తుంది? సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్యం. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరు దుఃఖపడకూడదు. మరి ఆ వేదం అంటే అది సత్యమైంది కదా, దాని సత్యం కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే దేవి వసంత నవరాత్రులు చైత్రమాసంలో, వసంత ఋతువులో చైత్రమాసంలో వసంత నవరాత్రుల పేర, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల పేర అమ్మవారికి నవరాత్రి వ్రతం చేయడం ద్వారా ఆ వ్రత ప్రభావం వల్ల ఏ అసురీ శక్తులు మనల్ని బాధించవు, ఏ రోగాలు మన బారిన పడకుండా మనకు స్వస్థత చేకూరి మనం క్షేమంగా ఉంటాం. అందుకోసం ఈ చైత్రమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు, ఆశ్వయుజ మాసంలో కూడా పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు అమ్మవారికి ఈ వసంత నవరాత్రములు, శరన్నవరాత్రములు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవుడు అధిదేవత. పాడ్యమికి అగ్ని, బ్రహ్మకు విద్యకు బ్రహ్మ, తదియకు గౌరి, చతుర్థికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గ. ఇట్లా ఆయా తిథులందు ఆ అమ్మవారికి విశేషమైన సేవలు చేయడం ద్వారా అమోఘమైన శుభ ఫలితాలు మనకు ప్రాప్తిస్తాయి. అట్లాగే రోజు ఈ నవరాత్రులలో లక్ష పుష్పార్చన అనేది జరుగుతుంది. ఈ ఎందుకు? లక్ష్మీర్వసతి పుష్పధర్మ, సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. సుఖమయమైన జీవనం కావాలి. ఏ ప్రాణి అయినా సుఖాన్నే కోరుకుంటుంది. ఆ సుఖమైన జీవం కావాలంటే ధర్మస్య, సుఖస్య మూలం ధర్మ. ఈ సుఖానికి మూలం ధర్మబద్ధమైన జీవనం. మరి ధర్మబద్ధంగా మనిషి జీవించాలి అంటే వాడికి ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండకూడదు. ధర్మస్య మూలం అర్థ. కాబట్టి ప్రతి వాళ్లకు అర్థసిద్ధి కలగాలి, దారిద్ర్య బాధ ఉండకూడదు, ధర్మబద్ధమైన జీవనం కావాలి. కాబట్టి గుణ విశేషే ఫల విశేష అన్న న్యాయం మేరకు పూలలో లక్ష్మి ఉంటుంది. లక్ష్మీర్ వసతి పుష్పేషు లక్ష్మీర్ వసతి పుష్కరే సామే వసతు వై నిత్యం అన్న సూక్తిని అనుసరించి, శాస్త్ర వచనాన్ని అనుసరించి పూలలో లక్ష్మి ఉంటుంది, పుష్కరంలో లక్ష్మి ఉంటుంది. ఆ పూలను తీసుకొచ్చి అమ్మవారిని అర్చించడం వల్ల మనకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అయితే కొంచెం మరి మాస్ లెవెల్లో ఈ చికాకులు పోవాలి. కాబట్టి మనం లక్ష పుష్పార్చన అమ్మవారికి జరిపి తద్వారా ప్రజల యొక్క సమస్తమైన రుగ్మతలు తొలగిపోయి ప్రజలకు సకలైశ్వర్యాలు కలగాలి అన్న తాత్పర్యంతో, అన్న ఉద్దేశ్యంతో ఈ లక్ష పుష్పార్చన ప్రతినిత్యం నవరాత్ర మహోత్సవములందు విశేషంగా జరుపుకుంటారు.